20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. ఇరాన్కు మరోసారి వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్. అణ్వాయుధాల తయారీ వదలడంతో పాటు హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయాలని ట్రంప్ స్పష్టం చేశారు. ఒకవేళ ఒప్పందం అమలు కాకపోతే మళ్ళీ యుద్ధం ప్రారంభిస్తామని, గతంలో ఎన్నడూ చూడని విధంగా భారీ స్థాయిలో దాడి చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ చుట్టూ తమ నౌకలు, మిలిటరీ సిబ్బంది ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాయన్న ట్రంప్, ఒప్పందం కుదిరితే అప్పటి వరకు అక్కడే ఉంటారని కూడా హెచ్చరించాడు. ఇక అయితే ఒక పక్క పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించడం కోసం కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన పలు ప్రాంతాలలో దాడులు కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది. లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ మరొకసారి హార్మోజ్ జలసంధిని మూసివేసింది. లెబనాన్ పైన దాడులు ఆపేంత వరకు జలసంధి తెరిచే ప్రసక్తే లేదంటూ ఇరాన్ భీష్మించుకు కూర్చుంది. దీంతో మరోసారి పశ్చిమాసియాలో యుద్ధ ప్రకంపనలు మారుమోగుతున్నాయి. తాజాగా ఇరాన్ తీసుకున్న నిర్ణయం పైన ట్రంప్ రియాక్ట్ అయ్యాడు. వెంటనే ఇరాన్ హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయాలంటూ హెచ్చరించాడు. యుద్ధం ముగించే విషయంలో ఇరాన్తో పూర్తి స్థాయి ఒప్పందం కుదిరి అది అమల్లోకి వచ్చేంత వరకు మా యుద్ధ నౌకలు, విమానాలు, సైనిక సిబ్బంది, ఆయుధాలు వంటివన్నీ ఇరాన్ దాని పరిసర ప్రాంతాలలోనే మోహరించి ఉంటాయి. ఏదైనా కారణంతో ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే గనక మునుపెన్నడూ చూడనంత స్థాయిలో మేము విరుచుకుపడతాం. ఈలోగా అమెరికా సైన్యం విశ్రాంతి తీసుకుంటూ తమ తదుపరి మిషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక ఇరాన్ వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు ఉండకూడదు, హార్మోజ్ జలసంధిని తెరిచి దాన్ని సురక్షితంగా ఉంచాల్సిందేనని ట్రంప్ తన ట్రూత్ పోస్టులు రాసుకువచ్చాడు. ఇక లెబనాన్ పైన ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో హార్మోజ్ను మళ్ళీ మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందం నుంచి వైదొలుగుతామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ దీనిపైన స్పందిస్తూ టెహరాన్కు మళ్ళీ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్ళీ నివురుగప్పిన నిప్పులా మారాయి. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ భాగం కాదని పేర్కొంటూ ఇజ్రాయెల్ ఆ దేశం పైన భీకర దాడులు చేసింది. ఇందులో వందల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన ఇప్పుడు దాడులకు దిగింది. దీంతో పశ్చిమాసియాలో మరొకసారి శాంతి నెలకొంది అనుకున్నటువంటి గంటల వ్యవధిలోనే మరొకసారి యుద్ధ వాతావరణం నెలకొంది. కాల్పుల విరమణ ఒప్పందం, సీజ్ ఫైర్కు సంబంధించినటువంటి అంశము కంక్లూజన్కి రాకముందే మరలా యుద్ధ వాతావరణం అక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఏర్పడింది.